ఏదైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి మురుగంతా కూడా ఇటు శివగంగ డ్రైన్లో కలిసే ప్రాంతంలో ఈ ఎస్టీపీ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 16 కోట్ల రూపాయలతో ఆ రోజున అమృత్ ఫేజ్ 1 కింద స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 5 కోట్ల రూపాయలు ఇక్కడ స్పెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. మిగిలిన 11 కోట్ల రూపాయలు మరి కంటిన్యూ చేసుకున్నట్టయితే అది స్టేట్ గవర్నమెంట్ది ఏమీ లేదు, టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. అది కూడా చేయకుండా ఆపేసినటువంటి ఘనత పేర్ని నాని గారు దక్కింది. మరి వాళ్ళు తిరిగి మళ్ళీ దాన్ని చేయాలంటే మరొక 5 కోట్లు అదనంగా అవుతా ఉంది. 21 కోట్ల రూపాయలు ఇది నిర్మాణం చేసుకోవడానికి అవుతా ఉంటే అంటే మరొక 5 కోట్ల రూపాయలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ మళ్ళీ ఎస్టిమేట్లు పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏవైనా ఈ పాపం తప్పకుండా వాళ్ళ పాపం ఏది, త్వరలోనే దీన్ని ఎలా సంపూర్ణంగా పూర్తి చేయాలో, అలాగే అమృత్ సెకండ్ ఫేజ్లో కూడా మరొక 2 సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం వాడినటువంటి ప్రతి మురుగు కూడా ఇక్కడ శుద్ధి జరిగి వాటర్ అంతా కూడా శివగంగ డ్రైన్లో ఒక పక్క, తాళపాలెం డ్రైన్లో ఒక పక్క, కరగ్రహారం డ్రైన్లో ఒక పక్క, బందరకోట డ్రైన్లో ఒక పక్క, ఇలా అంతా కూడా స్ప్లిట్ చేయాలని. ఎంత పెద్ద వర్షం వచ్చినా అవసరమైతే 1000 నుంచి 1500 ఆస్పోర్లు, 1000 నుంచి 1500 ఆస్పోర్ మోటార్ పెట్టి బందర్లో ఎంత పెద్ద వర్షం పడినా టోటల్ డ్రైన్ అవుట్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చాం. ఆ రోజున మరొక స్టేట్ గవర్నమెంట్ నుంచి 100 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి దాంట్లో 30% వర్క్ పూర్తి చేయడం జరిగింది. మెయిన్ డ్రైన్లు ఊరి చివర ఉన్నటువంటి డ్రైన్లన్నీ కూడా ఆ రోజున 30 కోట్ల వర్క్ జరిగింది. ఇంకా 70 కోట్ల రూపాయలు వర్క్ జరగాల్సింది ఉంటే 5 సంవత్సరాలు పూర్తిగా జరగకుండా దాన్ని ఇవాళ మొత్తం కూడా మురుగుమయం చేశారు.